ఈరోజు మన యొక్క ఈ వాక్యం యొక్క ఆత్మీయ అంశం ఏంటంటే आज के दिन हमारे वचन का आत्मिक विषय क्या है? ఇప్పుతున్నామా కప్పుతున్నామా खोल रहे हैं या ढक रहे हैं? మన యొక్క వాక్య సందేశం యొక్క మరి ఈరోజు పేరేంటంటే హెడ్డింగ్ టైటిల్ ఏంటంటే आज हमारे वचन का टाइटल क्या है? ఇప్పుతున్నామా కప్పుతున్నామా खोल रहे हैं या ढक रहे हैं? మరి ఈ యొక్క విషయాన్ని ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ సహాయంతో మనం వివరించుకుందాం. तो आज के दिन इस विषय को पवित्र आत्मा की मदद के द्वारा हम सब सुनेंगे. ప్రియులారా, प्रियो, ఈనాడు గృహాలలో కూడా ఒక యథార్థత అనేది తక్కువైపోతుంది. आजकल घरों में भी खरापन खत्म हो रहा है. మరి అన్ని జనుల యొక్క గృహాల్లో అయితే పర్వాలేదు, వాళ్ళకి ఎదురుగా వాక్యం లేదు, కాపర్ లేదు, సంఘాలు లేవు, మంచి మంచి నీతి కలిగిన మాటలు లేవు కాబట్టి వాళ్ళు ఎలా అయినా తిరుగుతారు, ఎలా అయినా చేస్తారు. వాళ్ళపైన దేవుని యొక్క క్రోధం నిలిచి ఉంది. अन्य जाति के विषय में तो कोई बात नहीं, क्योंकि उनके पास कोई पासवान नहीं है, वचन नहीं है और वचन के अनुसार चलने वाला जीवन नहीं है, कलीसिया नहीं है और प्रभु का क्रोध उन पर बना रहता है. కానీ క్రైస్తవులు అనబడిన వాళ్ళు, लेकिन जो क्रिश्चियन कहलाते हैं, నీతిమంతులను తీర్చిదిద్దిన వారు, जो धर्मी कहलाते हैं, యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడిన వాళ్ళు, यीशु मसीह के लहू से जो धुले हुए हैं, దేవుని వాక్యం వింటున్నవారు, जो प्रभु का वचन सुनते हैं, మన సంఘాలు కలిగి ఉన్న వాళ్ళు, जो कलीसियाओं में रहते हैं, మంచి కాపరున్న వాళ్ళు, जिसका अच्छा पासवान है, మంచి మంచి నీతి కలిగిన మాటలున్న వారు, अच्छी अच्छी धार्मिकता की बातें सुनते हैं, మరి వాళ్ళల్లో కూడా ఈ యథార్థత అనేది తక్కువైపోతుంది. उनके अंदर भी खरापन कम होता जा रहा है. కాబట్టి పిల్లారా, इसलिए प्रियो, భౌతికంగా చూస్తే बाहरी रूप से देखा जाए तो మన గృహము, हमारा घर, మన గృహాన్ని మనం ఎలా కట్టుకుంటున్నాం? अपने घर को हम कैसे बनाते हैं? భార్య యథార్థంగా ఉంటుందా భర్త పట్ల? क्या पत्नी खरे मन से रहती है पति के विषय में? భర్త యథార్థంగా ఉంటున్నాడా భార్య పట్ల? क्या पति पत्नी के विषय में खरेपन से रहता है? తన తప్పులు తప్పు అని ఒప్పుకుంటున్నాడా? अपनी गलती को गलत है करके पहचान रहे हैं? ఇలాంటిది మరి చాలా తక్కువగా ఉంది గృహాల్లో ఈనాడు చూస్తుంటే. आजकल घरों में देखा जाए तो ये बहुत ही कम है. పిల్లలు కూడా बच्चे भी కొంత సత్యాన్ని దాచిపెట్టి ఆ సత్యానికి ఒక రంగు గులిమి దాన్ని చిత్రీకరిస్తున్నారు. बच्चे भी सच्चाई को छुपाकर उसके ऊपर कुछ ना कुछ मिलाकर नई नई बातें बता रहे हैं. మన మరి యూత్ కూడా, हमारे यूथ भी, ఈ మధ్య నేను మన యూట్యూబ్ లోని ఎక్కడో మరి దాని ఏదో ఆట అంటారంటే ఏమాట అది, ఏదో ఇద్దరు ఒక యవనస్తులు ఇద్దరు కూడా దగ్గరగా వచ్చి ఏదో అది డేరింగ్ అంట, ఏదో అది ఒక ఆట అంట, డేరింగ్, ట్రూత్ అండ్ డేర్ గేమ్ అంట. ఎంత అసభ్యకరంగా ఉందో ఆ ట్రూత్ అండ్ డేర్ గేమ్. ये गेम खेलने में कितना घृणा लगता है. ఈనాడు యవనస్తులు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎటువైపు పోతున్నారు? आजकल जवान लोग जो प्रभु पर विश्वास करते हैं वो किधर जा रहे हैं? ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది? उस परिवार में क्या हो रहा है? వాళ్ళు బెడ్లెట్ పోతున్నారు. बच्चे किधर जा रहे हैं? భర్త ఎలాంటి స్థితిలో ఉన్నాడు? पति किस हालत में है? భార్య ఎలాంటి స్థితిలో ఉంది? पत्नी किस हालत में है? ప్రియులారా, प्रियो, మరి భౌతికంగా ఉన్న గృహాల్లోనే మనం యథార్థంగా లేనప్పుడు ఆత్మీయ గృహం అనే సంఘంలో సంఘ కాపరి దగ్గర మరి దేవుని ఎదుటిగా ఎలా యథార్థంగా ఉంటాం? जब शारीरिक जीवन में ही हम खरे मन से सच्चाई से नहीं जी रहे तो कलीसिया में पासवान के सामने, प्रभु के सामने हम कैसे सच्चाई से जी सकते? కనపడే వాటిని మనం సరి చేసుకునేప్పుడు లోపల ఉన్నటువంటి కొన్ని కనపడని మనం ఎలా సరి చేసుకోగలం? जो दिखाई देता है उसको ही जब हम नहीं सुधार पा रहे, जो अंदर है जो दिखाई नहीं देता उसको कैसे हम सुधार सकते हैं? కాబట్టి इसलिए ఆ యొక్క కుటుంబంలో उस परिवार में ఆ మనుష్యులు, वो लोग, స్త్రీలు గాని పురుషులు గాని स्त्री हो या पुरुष हो, ఎలా ఉండాలి? कैसे रहना चाहिए? ఇక చిన్న మరి ఈ వాక్యం ద్వారా మనం జాగ్రత్తగా మరి తెలుసుకుందాం. छोटे से वचन के द्वारा ध्यान से समझेंगे. మనం ఎలా ప్రేమించాలి, हमें कैसे ఎలా प्यार, గౌరవించాలి, कैसे इज्जत करना चाहिए, ఎలా అభిమానించాలి అనేది किस तरह सम्मान करना चाहिए, జాగ్రత్తగా గమనించాలి. ध्यान दीजिए. మన కర్తవ్యం ఏంటి అసలు? हमारी जिम्मेदारी क्या है? ఈ రోజు మన యొక్క సందేశం ఏంటంటే విప్పుతున్నామా కప్పుతున్నామా? आज के दिन का हमारा संदेश क्या है? खोल रहे हैं या ढक रहे हैं? మనందరూ తెలిసిన విషయమే. हम सबको पता है నోవాహు కుటుంబం, नूह का परिवार, నూహ కుటుంబం గురించి మనందరూ తెలుసు नूह के విషయం. परिवार के बारे में हम सबको पता है. దేవుడు
నోవాహును ప్రేమించాడు. परमेश्वर ने नूह से प्यार किया। నోవాహు దేవుని దృష్టిలో యథార్థవంతమైన వాడు, नूह परमेश्वर की नजर में खरा था, నిందారహితుడు, निंदा रहित था, నీతిమంతుడు. धर्मी इंसान था। ఆ సమయంలో उस समय నోవాహు కుటుంబము नूह का परिवार దేవుని కోసం ఏర్పరచుకున్న కుటుంబం అది. परमेश्वर की ओर से चुना हुआ परिवार था। మరి ఈనాడు చూస్తే ఒక క్రైస్తవ కుటుంబంగా ఉంది, और आजकल देखा जाए क्रिश्चियन का परिवार है उस जगह, క్రైస్తవ కుటుంబంగా ఉంది. एक क्रिश्चियन परिवार है उस మరి जगह। ఆనాడు చూస్తే उस समय देखा जाए तो ఆ నోవాహు గారికి 500 సంవత్సరాల ప్రాయం కలిగి ఉన్నప్పుడు అతనికి 3 కుమారులు పుట్టారు. नूह जब 500 साल का था उसके 3 पुत्र थे। వాళ్ళ పేరు ఏంటంటే उनका नाम షేము, హాము, యాపేతు. शेम, हाम, यापेत। వీళ్ళ అందమైనటువంటి 3 కుమారులు. ये बहुत ही सुंदर 3 बेटे थे। కీర్తనాకారుడు రాస్తాడు 127వ కీర్తనలో भजन కుమారులు మరి యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని. भजन संहिता 127 గర్భఫలము ఆయన అనుగ్రహించు బహుమానమే. लड़के यहोवा के दिए हुए भाग है, गर्भ का फल उसकी ओर से प्रतिफल है। మరి మన ఆది మాత అయినటువంటి అవ్వగారు కూడా అంటారు, నేను యెహోవా దయ వలన ఒక బిడ్డను కనుక్కున్నాను అని. आदि माता हवा भी कहती है, यहोवा की दया से मैंने एक पुत्र को पाया है। ఎన్నోసార్లు నేను చెప్పాను, मैंने कई बार बताया, మనకి ఆదాముకు మొట్టమొదట ఫలించుడి, అభివృద్ధి పొందుడి, విస్తరించుడి, భూమిని నుంచి అప్పుడే ఆ సంతానం గురించి దేవుడు ఆది దంపతులకు చెప్పాడు. हमारे जो आदि माता पिता आदम हव्वा थे, उनसे पहली बात परमेश्वर ने कही, फूलो फलो फलवंत हो जाओ, पृथ्वी को भर दो। ఈ రోజు మనం ఈ యొక్క బిడ్డలను కనుక్కుంటున్నాం అంటే దేవుని మహాకృపే. आज के दिन हम बच्चों को जन्म दे पा रहे हैं तो ये परमेश्वर का ही अनुग्रह है। కానీ చాలా కుటుంబాల్లో పిల్లల మీద ఉన్న ప్రేమ, మరి వాళ్ళకి తీసిన అవసరతలు మరి దేవుని మీద ప్రేమను దేవుని అవసరం తీర్చరు. लेकिन बहुत लोगों के अंदर अपने बच्चों के ऊपर ज्यादा प्यार है, लेकिन परमेश्वर के ऊपर प्यार नहीं, और परमेश्वर की जरूरतों को पूरा भी नहीं करते। ఎక్కువ మంది మరి బిడ్డల్ని ఎక్కువ ప్రేమిస్తారు కానీ దేవుని ప్రేమించరు. बहुत से लोग बच्चों से ज्यादा प्यार करते हैं, परमेश्वर से प्यार नहीं करते। బిడ్డలు మరి తల్లిదండ్రులను కూడా గౌరవించాలని తల్లిదండ్రులను గౌరవించరు. और बच्चों को माता पिता का सम्मान करना चाहिए, आदर करना चाहिए, लेकिन वो लोग भी माता पिता का सम्मान और आदर नहीं करते। కొంతమంది పిల్లలు कुछ बच्चे బయటికి వెళ్ళి తల్లిదండ్రుల మీద చాలా చెడ్డగా ప్రచారం చేస్తూ ఉంటారు. घर से बाहर निकलने के बाद अपने माता पिता के बारे में बुरा बुरा कहते हैं। కొంతమంది తల్లిదండ్రులు కూడా कुछ माता पिता भी పిల్లల్ని పెట్టి బయట కూడా అందరితో చెప్తూ ఉంటారు పిల్లల గురించి. बच्चे तो अच्छे हैं, लेकिन बाहर जाके अपने बच्चों के बारे में बुरा भला बोलते చెప్పాల్సిన हैं। కాపరికి చెప్పరు, जिस पासवान को बताना चाहिए उनको नहीं बताते, కాపరికి చెప్పరు, पासवान को नहीं बताते, ముచ్చట్లు ఆడుకుంటా బయటికి పోయి చెప్తారు. चुगलियां करते हुए आपस में बातें करते हुए बाहर जाकर बताते रहते అసలు మన हैं। బైబిల్ ఏం రాసిందంటే ఇంటింటి తిరిగి నువ్వు కొండెములు చెప్పవద్దని బైబిల్ రాసింది. बाइबल में लिखा है, घर घर घूमकर चुगलियां मत बताओ। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇప్పుడు మనం పరీక్షించుకుందాం మనం. अभी हम अपने आप को परखेंगे। చూడండి, देखिए, ఒక దినము నోవాహు గారు అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, बाइबल में लिखा है ఆదికాండము 9:22. 9:22, ఆదికాండం 9:22 చూడండి. 9:22 उत्पत्ति देखिए। तब कनान के पिता हाम ने अपने पिता को नंगा देखा और बाहर आकर अपने दोनों भाइयों को बतला दिया। అప్పుడు కానాను తండ్రైన హాము తన తండ్రి చూడండి, వస్త్రహీనుడైన చూసి తన తండ్రి వస్త్రహీనుడైన చూసి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ప్రియులారా, प्रियो, నోవాహు నిజంగా ఎంతో కష్టపడి నావను కట్టాడు. नूह ने बहुत ही मेहनत से जहाज को बनाया। పిల్లలను కూడా ఎంతో మరి శ్రద్ధగా వాళ్ళకు నేర్పుగా చెప్పి, కోడళ్ళను కూడా తన భార్యను కూడా ఆ పనిలో వాళ్ళు కూడా సహాయకులుగా ఉండటానికి వాళ్ళను కూడా పురికొల్పాడు. अपने बच्चों को अच्छे से सिखाया और अपनी बहू और अपनी पत्नी को भी उस काम में मददगार बनने के लिए उन्हें समझाया। అయితే నోవాహు మంచి ఒక కర్తవ్యం కలిగినటువంటి మంచి తండ్రి. नूह अच्छे जिम्मेदारी को पूरा करने वाला अच्छा पिता है। అదే కాదు, इतना ही नहीं, దేవుడు కూడా ఇష్టడు. और परमेश्वर को भी वो भाया। తన కుటుంబాన్ని చక్కగా కట్టుకున్నవాడు దేవుళ్ళో. परमेश्वर में उसने अपने घर को बहुत अच्छे से बना के रखा అందుకే है। మన పిల్లలను అప్పుడు హెచ్చరిస్తూ ఉండాలి. इसलिए हमें भी अपने बच्चों को बीच बीच में सावधान करते रहना ఏం चाहिए। చేస్తున్నారు, क्या कर रहे हो, ఫోనుల్లో ఏం చూస్తున్నారు, फोन में क्या देख रहे हैं, ఆ ఫోనులో ఏమేమి డౌన్లోడ్ చేసుకుంటున్నారు, फोन में क्या क्या डाउनलोड करके रखा है, చదువుతున్నారా చదవట్లేదా. पढ़ रहे हैं या नहीं। ప్రియులారా, प्रियो, ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఒక మంచి తండ్రిగా మంచి తల్లిగా పరామర్శించాల్సినటువంటి ఇది విషయం. ఇది
ध्यान से अच्छे माता पिता के तौर पर इन चीजों पे हमें जानकारी रखनी चाहिए। పిల్లలు కూడా बच्चे भी తల్లిదండ్రుల్ని గౌరవించాలి. माता पिता की इज्जत करें, కానీ ఈనాడు लेकिन आजकल క్రైస్తవ కుటుంబాల్లో అవి ఉండలేదు పిల్లలు. क्रिश्चियन लोगों के परिवार में नहीं हो रहा है। వాళ్ళ వేషధారణ కూడా చండాలంగా ఉంటుంది. उनका तौर तरीका भी बहुत ही भयानक हो रहा है। నిన్నే మేము చూసే నేను పెరిగిపోస్తున్నాను. कल मैं प्रेयर में जाके आ रहा था, నాకు ఎదురొస్తున్నారు క్రైస్తవులు పిల్లలు, ఆడపిల్లలు. क्रिश्चियन की बेटियां मेरे सामने आ रही थी, వాళ్ళు పెళ్ళైన వాళ్ళే. उनकी शादियां भी हो गई। వాళ్ళంక చూడలేము మనం. हम उनकी ओर देख ही नहीं सकते, వాళ్ళంక చూడలేము మనం. देख ही नहीं सकते, అంత అసహ్యంగా ఉన్నారు. इतने घृणित लग रहे थे వాళ్ళ वो। మేకప్లు, उनका मेकअप, వాళ్ళ బట్టలు, उनके कपड़े पहनने के तरीके, అర్ధనగ్నం బట్టలు, आधे आधे कपड़े पहने हुए, అసలు వాళ్ళని చూస్తుంటే నాకు అసహ్యం వేసింది. उनको देखने से ही मुझे घृणा लगा। అసలు ఒక్కసారి చెబుదాం అనుకున్నాను. एक बार मैंने सोचा इनको అసలు మీరు बताओ, బైబిల్ చదువుతున్నారా? क्या आप लोग बाइबल पढ़ रहे हो? మళ్ళీ వెళ్తుంది ఎక్కడికి? फिर कहाँ जा रहे हैं वो लोग? तैयार చర్చిలోకి होके వెళ్తున్నారు. चर्च में ही जा रहे हैं, చర్చిలోకి వెళ్తున్నారు. चर्च में जा रहे हैं। ప్రియులారా प्रियो, చూడండి ఎంత క్రైస్తవ్యం ఎంత దిగజారిపోతుందో రోజు రోజు. देखिए क्रिश्चियन लोगों का जीवन रोज रोज कितना खराब होता जा रहा है, ఎంత దిగజారిపోతుందో कितना చూడండి. खराब होता जा रहा है। నోవాహు గారు ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క కర్ర ఏ కర్రతో కట్టమన్నాడో ఆ కర్ర కోసం తిరిగి అడ్జస్ట్మెంట్ లేకుండా అదే కర్రతో నోవాహును కట్టాడు. नूह को परमेश्वर ने जो जो बताया वैसे ही जहाज बनाने को तैयार हो गया। जिस लकड़ी से बनाने को कहा उसी लकड़ी को ढूंढते हुए उसी लकड़ी को से उसने जहाज बनाया। కొంతమంది క్రైస్తవులు చూడండి, कुछ क्रिश्चियन लोगों को देखिए, మనం చెప్పేటప్పుడు హా 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 అంటూ ఉంటారు. जब हम उनको कुछ बताते हैं तो वो लोग हाँ हाँ बोलते हैं, తెలిసినట్టుగా అంటారు. हाँ सब पता चल गया करते తర్వాత रहते हैं। పని చేసేది కనపడుతుంది అందులో లోపం ఏందో. लेकिन जब वो काम करते हैं उसके अंदर क्या कमी है पता चल అప్పుడు जाता है। మనం చెప్పింది అక్కడ ఉండదు. हमने जो बताया वो काम नहीं दिखता उधर, వాళ్ళు ముందుగా ఏది నిర్ణయిస్తే అది ఉంటుంది అక్కడ. उन्होंने पहले से मन में जो ठान रखा है वही काम उधर दिखाई देता है। నేను చాలాసార్లు గమనించిన ఈ मैंने విషయం. कई बार देखा है। ఇదే విధంగా उसी तरह నోవాహు లేడు. नूह नहीं था। నోవాహుకి దేవుడు ఇదిగో ఈ కర్రతోటే నువ్వు నావ కట్టాలి, అదే కర్రతో నిర్మించాలన్నప్పుడు విన్నాడు, దానికి లోబడ్డాడు, కష్టపడ్డాడు, శ్రమించాడు. जब परमेश्वर के मुंह से नूह ने सुना कि इस पेड़ की लकड़ी से जहाज बनाना, उसने सुना और उसी पेड़ की लकड़ी को ढूंढ ढूंढ कर निकाला और उसी से ही जहाज बनाया। ప్రియులారా, प्रियो, నోవాహులో ఆదాము స్వభావం లేదు. नूह के अंदर आदम का स्वभाव తన नहीं है, పరిశుద్ధుడు. वो पवित्र है। చూడండి, देखिए నేను 3 విషయాలు చెప్తాను మీకు. मैं आपको 3 बात बताऊंगा। ఆదిలోనే आदि में ही జరిగినటువంటి తప్పులు ఆది మానవుల ద్వారా. आदि मानव के द्वारा जो गलतियां घटी, మెయిన్ 3 విషయాలు. 3 मेन बात। 1, पहली, తినొద్దన్నదాన్ని తిన్నారు. जो नहीं खाना था उसे खाया, తినొద్దన్నదాన్ని తిన్నారు. जो नहीं खाना था उसे खाया। 2, दूसरा, పాము శపించబడింది. ఆ సాతాను మాటలు వాళ్ళు విన్నారు. सांप शापित हुआ, शैतान की बातों को उसने सुना। 3, तीसरा, నేల శపించబడింది వాళ్ళ ద్వారా. उनके द्वारा भूमि भी शापित हो మంచి गई। సారవంతమైన నేల ఆ యొక్క ఆది దంపతులటువంటి ఆదాము ద్వారా శపించబడింది. अच्छी फसल देने वाली भूमि आदम हव्वा के द्वारा ही शापित हो गई। ఈనాడు మనుషుల్లో ఆదాము స్వభావం ఉంది, అవ్వ స్వభావం ఉందని ఎట్లా చెప్తావు తెలుసా? आजकल इंसानों में आदम हव्वा का स्वभाव है करके हम कैसे बता सकते हैं? 1, एक, దేవుడు చెప్పిన మాట వాళ్ళు విన్నట్టు ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులు దేవుడు చెప్పిన మాట వినట్లేదు, మానవులు గాని క్రైస్తవులు గాని. जैसे आदम हव्वा ने परमेश्वर की बात को नहीं सुना, उसी तरह क्रिश्चियन लोग भी परमेश्वर की बातों को नहीं सुनते। అన్ని జనులు కూడా अन्य जाति लोग भी ఇంట్లా नहीं सुनते। ఆది మానవుల యొక్క స్వభావం అది. आदि माता पिता जैसा स्वभाव। 2, दूसरा, ఈనాడు పాములు పూజిస్తున్నారు. आजकल सांपों की पूजा कर అసలు रहे हैं। పామును దేవుడు శపించేసేసాడు. सांप को तो परमेश्वर ने शाप మరి दिया, నాడు పామును పూజిస్తున్నారు. लेकिन आजकल सांप को पूजा మరి कर रहे ఆదాము స్వభావం ఉందా లేదా? हैं। आदम हव्वा का स्वभाव है या नहीं? 3వ విషయం, तीसरी बात, నేలను పూజిస్తున్నారు. वो भूमि की पूजा करते हैं, దత్తి మాతని. धरती माता बोलते ఆ हैं, నేలను శపించేసేసాడు. भूमि को भी शाप दिया है। చాలా మంది క్రైస్తవులు కూడా बहुत से నేలను పూజిస్తూ ఉంటారు. बहुत से क्रिश्चियन लोग भी भूमि की पूजा करते रहते हैं। మరి ఆ శపించిన నేలని ఈనాడు చాలా మంది పూజిస్తున్నారు. तो शापित हुए भूमि को बहुत सारे लोग पूजा करते పాములు हैं, పూజిస్తున్నారు. सांप की पूजा करते हैं। చెప్పిన మాట కరెక్ట్ గా వింటలేదు, చేయట్లేదు. जो बताया गया है ध्यान से सुनते नहीं, वैसा करते नहीं। నోవాహు తన కుమారులకి దేవుని గురించి చెప్పలేదా? क्या नूह ने अपने पुत्रों को परमेश्वर के बारे में नहीं बताया? కానీ చెప్పే ఉంటాడు. बताया होगा। మరి నోవాహుతో పాటు హాము, షేము, యాపేతు పని చేయలేదా? क्या नूह के साथ हाम, शेम, येपेत ने काम नहीं किया? పని చేశారు చేయలేదా? किया कि नहीं किया? చేశారు. किया। మరి కోడళ్ళు చేయలేదా? बहुओं ने किया कि नहीं किया? కోడళ్ళు చేశారు. बहू ने भी किया। భార్య చేయలేదా? पत्नी ने किया, భార్య కూడా पत्नी చేసింది. ने भी किया। చక్కగా ఆ నోవాహు ఆ యొక్క నోవును కట్టుకున్నాడు. अच्छे से नूह ने उस नाव को बनाया। చక్కగా వాళ్ళ కుటుంబము, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జోడి ఆ యొక్క నావులో సంరక్షించబడి అక్కడ కూడా కష్టపడి పనిచేశారు.
नूह ने अच्छे से जहाज बनाया, अपने परिवार को, सृष्टि में के हर एक प्राणी की जोड़ियों को बना के उसमें बचा के रखा। ఎట్లా కట్టమన్నాడో అదే విధంగా కట్టాడు. जैसे बनाने को कहा वैसे ही बनाया। ఈ రోజు కూడా క్రైస్తవులకు మనము आजकल हम जो क्रिश्चियन हैं, బైబిల్లో ఎలా ఉందో మన జీవితం అలానే ఉండాలి. बाइबल में जैसे लिखा है हमारा जीवन वैसे ही, బైబిల్లో ఏం చేయమన్నాడో అదే చెయ్యాలి. बाइबल में जो करने को कहा है वही करना है। అందుకే స్పష్టంగా చెప్పాడు, इसलिए स्पष्ट रूप से कहते ఒకటి हैं, కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. एक मिलाना नहीं चाहिए, మరి घटाना నాడు नहीं चाहिए। సంఘాల్లో ఎన్ని కలుపుతున్నారు, ఎన్ని తీసేస్తున్నారు. आजकल कलीसिया में कितनी चीजों को निकाल रहे, कितनी चीजों को मिला रहे हैं। అక్షర జ్ఞానంగా బైబిల్ చదివిన వాళ్ళు తెలుసు ఈ విషయం. अक्षर ज्ञान के रूप में बाइबल पढ़ने वालों को ఇక ఆ బైబిల్ కూడా చదవలేక అది కూడా తెలియక అందులుగా ఉన్న వాళ్ళు మనం చెప్పలేం. तो बाइबल ही नहीं पढ़ेंगे और अंधे में रहेंगे तो हम कुछ नहीं कर सकते। ఎంత ఏం తీసేస్తున్నారు, ఏం కలుపుతున్నారు. क्या हटा रहे हैं, क्या मिला रहे हैं। క్రైస్తవులుగా ఆ జ్ఞానం కూడా మనకు లేకపోతే ఇక మనం అసలు క్రైస్తవులు కనబడము. अगर हम क्रिश्चियन हैं, हमारे अंदर ये ज्ञान ही नहीं है तो हम क्रिश्चियन ही नहीं कहलाएंगे। చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఇక్కడ यहाँ पर నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత जब जल प्रलय खत्म हो गया, చక్కగా ఒక వ్యవసాయం చేసుకున్నాడు. उसने अच्छे से फसल की, खेती बाड़ी की। దానిలో కూడా కుమారులు సహాయం చేసి ఉంటారు, उसमें भी उनके बेटों ने मदद की होगी, కుమారులు సహాయం చేసి ఉంటారు. मदद की होगी। కానీ लेकिन ఒక రోజు एक दिन మరి ద్రాక్షారసం తాగి బాగా మొత్తం నిద్రలో ఉన్నాడు నోవాహు. दाखरस पीकर नूह बहुत ही मतवालेपन में था। ప్రియులారా, प्रियो, ద్రాక్షారసము దాన్ని తాగవలసిన విధంగా తాగి తప్పు లేదు, కానీ దానికి మదిరాగా ఒక నషాగా తాగేది తప్పు. दाखरस को जैसे बनाना चाहिए वैसे बना के पी ले तो कोई गलत नहीं है, लेकिन उसको शराब की तरह बनाकर हमें होश में ना रहे ऐसे पीना गलत है। అది తప్పు, తయారు చేసుకోవడం తప్పు. बनाने में, उसके बनाने के तरीके में गलत है। యాస్టిని తీసుకుని తాగి తప్పు లేదు, अंगूर के जूस को ऐसे ही लेके बना के पी ले तो गलत नहीं है। దాన్ని తయారు చేసుకుంటారు उसको बनाते हैं, బాగా నషా కోసం, नशे के लिए बनाते हैं, సారా ఇలాగా బ్రాండ్ లాగా తయారు शराब చేసుకుంటారు. की तरह बनाते हैं, అది తప్పు. वो गलत है। ఒకసారి एक बार నేను సెలవులకి మరి వెళ్ళినప్పుడు మా బామర్ది నాకు ఒక గ్లాసు ద్రాక్షరసం తాగించాడు. जब मैं छुट्टियों में गया तो मेरे साले ने मुझे एक ग्लास अंगूर का जूस पिलाया। మా దాగు బాగుంటుంది అన్నాడు. मामा, जीजा जी पी लो, अच्छा लगेगा। నేను ఎప్పుడు తాగలేదు అన్నాను. मैंने कहा मैंने तो अंगूर का जूस कभी नहीं पिया। తాగు చాలా బాగుంటుంది అన్నాడు. पी लो, बहुत ही अच्छा అవును, लगेगा, మంచి రక్తం పట్టుద్ది. खून बल लगेगा, आपके शरीर में खून बनेगा। మన పితరులు ఎవరింటికి ఎవరికి వెళ్ళినా గానీ ముందు ఆ ద్రాక్షారసమే ఇస్తారు. पुराने जमाने में पूर्वज लोग थे, जो भी घर में आता था उनको सबसे पहले दाखरस ही देते थे। ఈనాడు మన అట్లా చాయ్ ఇస్తున్నాము, जिस तरह आजकल हम चाय देते हैं, థమ్స్అప్ ఇస్తున్నాము, थम्स अप देते हैं, లిమ్కా ఇస్తున్నాము. लिम्का देते हैं। ఎవరో ఇంటికి వస్తే చేస్తాం, कोई घर आता है तो हम क्या करते हैं, వెంటనే థమ్స్అప్ తీసుకొస్తాం, तुरंत कुछ ना कुछ पिलाते हैं, థమ్స్అప్ తీసుకొస్తాం, थम्स अप लेके आते हैं, చాయ్ చేస్తాం. चाय बनाते हैं। అట్లా ఆనాటి కాలంలో उसी तरह उस ఎవరు जमाने में గృహాలకు వెళ్ళినా किसी के भी घर में जाए ముందు ద్రాక్షరసం ఇస్తారు. पहले दाखरस देते थे। నేను ఆ ద్రాక్షరసం తాగాను. मैंने वो दाखरस पिया। తాగిన తర్వాత पीने के बाद 10 నిమిషాల తర్వాత మొత్తుగా ఉంది నాకు బాగా. 10 मिनट के बाद मेरे को बिल्कुल, मैं होश में ही ना रहा, पूरा मतवाला सा लगने लगा। ఢిల్లీలో ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాము మేము. मैं दिल्ली में एक पास्टर जी के घर गया। ఆ పాస్టర్ గారు वो पास्टर जी వెంటనే గ్లాసు నిండా ద్రాక్షరసం ఇచ్చాడు మాకు. ग्लास भर के उन्होंने दाखरस दिया, అది కూడా తాగాం. वो भी पिया, మొత్తుగా ఉంది. वो भी नशे जैसा लग रहा था। కాబట్టి మంచి కష్టపడ్డాడు, మంచి నిజాయితీ పరుడు, దేవుని ఎదుట నిందారహితుడు, ఆనాటి కాలంలో అందరికంటే కూడా మంచి యథార్థపడు నోవాకు नूह ने अच्छी मेहनत की, ईमानदार था, उस जमाने में बड़ा खरा इंसान था उस समय नूह। కానీ తను కష్టపడ్డాడు కాబట్టి ఆ యొక్క వ్యవసాయం చేసుకొని ఆ పండినటువంటి తన పంట ఉన్న ద్రాక్షారసం తాగి మంచి మొత్తులో ఉన్నప్పుడు బట్ట కొంచెం తప్పిపోయింది. उसने अच्छे से खेती बाड़ी की और थक गया, अपने ही खेत के अंगूरों में से निकालकर उसने दाखरस बना के पिया और थक गया था इसलिए मतवाला हो गया, उसके ऊपर का कपड़ा थोड़ा खिसक गया। అక్కడ ఏమంటే హీనుడిగా ఉంది. వస్త్రహీనుడై ఉన్నాడు అని అన్నాడు. यहाँ पे लिखा है नंगा देखा। అప్పుడు హాము ఆ ప్రక్కకి వెళ్తున్నప్పుడు తండ్రి బట్ట పోవటం చూశాడు. हाम जब वहां से होके जा रहा था उसने देखा कि उसके पिता के ऊपर कपड़े नहीं है, ఏం చేయాలి? तो उसे क्या करना था? నిజంగా యథార్థవంతులైతే, अगर सच में खरा इंसान है तो, దేవుని భయం కలిగిన వాడైతే, परमेश्वर का डर है तो, తండ్రి మీద ప్రేమ ఉంటే पिता पे प्यार हो तो ఏం చేయాలి? क्या करना है? మెదలకుండా వెళ్ళి चुपके से जाकर, ఎవరికి తెలియకుండా किसी को नहीं पता चलना ఏం चाहिए, చేయాలి? क्या करना चाहिए? కప్పాలి. पिता के ऊपर कपड़े ढक देने चाहिए, కప్పాలి. ढक देने चाहिए। కానీ ఏం చేసాడు తెలుసా? लेकिन उसने क्या किया? బయటికి వెళ్ళి बाहर गया, నోవాహు గురించి అంతా ఇప్పి చెప్పేశాడు. नूह के बारे में सबको बता दिया। కప్పవలసిన వాడు जिसको ढकना था, కప్పవలసిన వాడు जिसको ढकना था
ఈయన పోలు అంతా కుళ్ళంతా విప్పి చెప్పేశాడు బయట. बाहर जाके बता दिया అరే उसको, చూడరా నాన్న देखो पापा को ఎలా ఉన్నాడో చూడు, कैसा है, ఏ విధంగా పడుకున్నాడు చూడు, कैसे लेटा हुआ ఏ है, విధంగా తాగాడు చూడు. कैसे पी అలా रखा है, కావాలంటే మీరు రండి. आओ तुम्हें दिखाता हूँ। ఏమో భార్యలకు కూడా చెప్పాడేమో, शायद अपनी पत्नियों को भी बताया होगा, భార్యలకు కూడా చెప్పాడేమో, पत्नियों को भी बताया होगा, అమ్మకు కూడా చెప్పాడేమో, माँ को भी बताया होगा, సహోదరులకు కూడా చెప్పుంటాడు. भाइयों को तो बताया। వెంటనే వాళ్ళు వచ్చి तुरंत वो लोग आए। ఇక్కడ ఏం రాయబడిందంటే यहाँ लिखा है, ఆ ఇద్దరు కుమారులు చాలా గౌరవప్రదంగా వస్త్రం తీసుకొని दोनों बेटों ने इज्जत से कपड़े लिए, ఇద్దరి యొక్క భుజములు వేసుకొని భుజముల మీద दोनों ने अपने कंधों पे उस कपड़े को వాళ్ళు रखा, వెనుకకు నడిచెను అని ఉంది అక్కడ. पीछे की ओर उल्टा चलकर करके నడిచి लिखा है, తమ తండ్రి దిశమలను కప్పెను. चलकर अपने पिता के नंगे तन को ढाप दिया। వీళ్ళేమో కప్పారు, హామేమో అంత విప్పి చెప్పాడు. इन दोनों ने तो ढक दिया और हाम ने तो खुल्लम खुल्ला सबको बता दिया। ఈనాడు మనం కూడా आजकल हम लोग भी కప్పుతున్నామా విప్పుతున్నామా? ढक रहे हैं या खुल्लम खुल्ला बोल रहे हैं। కొంతమంది చూడండి कुछ लोगों को देखिए, సంఘంలో कलीसिया में ఏదైనా ఎవరిలోనో కొంచెం లోపం ఉంటే कलीसिया में किसी के अंदर छोटी सी कोई कमी दिखाई दे, వాళ్ళ కోసం ప్రార్థించరు. उनके लिए प्रार्थना नहीं करते। 10 మంది చెప్తారు, పోయి 10 लोगों को जाकर बताते हैं, 10 మంది చెప్తారు, 10 लोगों को बता देते అది हैं, ఆయన చూడు ఎట్టుందో, देखो वो कैसी है, ఏమి ఎట్టుందని. ये देखो ये कैसी है। విశ్వాసులకే కాదు, विश्वासियों को ही नहीं, అన్ని జనుల గృహాలకు వెళ్ళి అన్ని జనులకు కూడా చెప్తారు. अन्य जातियों के घरों में जाकर अन्य जातियों को भी बताते అంటే हैं। వాళ్ళలో క్రైస్తత్వం అనేది లేదు, मतलब उनके अंदर क्रिश्चियन का लक्षण ही नहीं, దేవుని తత్వము లేదు, परमेश्वर का कोई तत्व ही नहीं है, క్రైస్తత్వం లేదు, क्रिश्चियन का जीवन नहीं है, దేవుని తత్వం లేదు, परमेश्वर का तत्व नहीं है, దేవుని భయం లేదు. परमेश्वर का डर नहीं है, ఇంటింటికి కొండమని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. घर घर चुगलियां बताते हुए घूमते रहते हैं। అదే ముసలం ముచ్చట్లు అంటాడు తిమోతి గారు. बुढ़ियों की कहानियां करके तिमुथियुस लिखता है, అది పత్రిక మీద ఉంది. पत्रिका में लिखा हुआ है। వీళ్ళకి ఎక్కువగా మన తెలుగులో ఒక సామెత ఉంది, तेलुगु में एक कहावत है, కడుపు ఉబ్బరం అంటది. पेट फूल जाता है। అంటే అది ఇతరులకు చెప్పిన దాకా వీళ్ళ కడుపు బాగా ఉబ్బరంగా ఉంటది అంట. जब तक दूसरों को नहीं बताएंगे तब तक पेट फूला रहता है। అది చెప్పి నాకు అమ్మయ్యా ఇప్పుడు బాగుంది అనుకుంటారంట. बताने के बाद तसल्ली हो जाती है, हाँ बता दिया। పిల్లలకు చెప్పుకుంటా తిరుగుతా, घरों घरों में एक दूसरे को बताते हुए, సరే ఊర్లో తప్పు ఉంది అనుకోండి, अगर समझ लीजिए किसी के अंदर कोई गलती है, కాపరకు చెప్పు, पासवान को बताओ, పాస్టర్ గారండి पास्टर जी ఇది ఇలా ఉంది, ऐसी बात है, ప్రార్థన చేయి, आप प्रार्थना कीजिए, నువ్వు కూడా ప్రార్థన చేయి, आप भी प्रार्थना करो, నువ్వు కూడా ప్రార్థన आप भी చేయి, प्रार्थना करो, తప్పు లేదు. गलत नहीं है। కానీ लेकिन వాళ్ళదంతా గుట్టంతా ఇప్పి బయట చెప్పమని ఎక్కడ లేదు. लेकिन सबको जाकर खुल्लम खुल्ला बताते रहो, ऐसा नहीं लिखा है। అందుకే ఈ రోజు మన యొక్క ఆద్యం టైటిల్ అంటే కప్పుతున్నావా ఇప్పుతున్నావా? इसलिए आज के दिन हमारा आत्मिक टाइटल है, ढक रहे हैं నీలో या నువ్వు खोल దాచుకొని रहे हैं। ప్రార్థన చేస్తున్నావా? अपने अंदर रखकर आप प्रार्थना कर रहे हो, దాచుకొని ప్రార్థన अपने చేస్తున్నావా? अंदर छुपा के रखकर आप प्रार्थना कर रहे हो, దైవ దాసుతోటి షేర్ చేసుకుంటున్నా. या प्रभु के दास के साथ बांट रहे हो। బ్రదర్ ప్రార్థన చేయండి, ब्रदर प्रार्थना कीजिए, సిస్టర్ ప్రార్థన చేయండి, सिस्टर प्रार्थना कीजिए, ఇలా ఇలా ఉంది, ऐसी ऐसी बात है, మేము ప్రార్థన हम చేస్తాం. भी प्रार्थना करेंगे। అంటే దీన్ని ఏమంటారంటే ప్రేమ అంటారు. इसको प्यार बोलते हैं। అసలు సంఘంలో ప్రేమ లేనప్పుడు అది గణగణ గంటే అంటారు. अगर कलीसिया में प्यार नहीं है तो घंटी के समान जैसे సంఘం बजता అంటే है ఎవరు? वैसे ही रहेगा। సంఘం అంటే ఏంటి అసలు? कलीसिया मतलब क्या है? నువ్వే आप हैं। సంఘం అంటే నువ్వు నేనే. कलीसिया मतलब आप और मैं है। సంఘము అంటే నువ్వు నేను. कलीसिया मतलब आप और मैं। సంఘ కాపరి అంటే ఏదో ఒక సంఘానికి కాపరి అనుకోబాకండి, ఎట్టనుకోబాకండి. कलीसिया का पासवान मतलब किसी न किसी कलीसिया का पासवान करके मत सोचिए। ఇక్కడ కొంచెం ఆ యొక్క అంటే ఆ యొక్క మర్మం తెలియాలి మనం. यहाँ पे हमें एक गुप्त बात पता होनी चाहिए। కాపరి అంటే ఏంటి? चरवाहा मतलब क्या है? ఏదో ఒక సంఘం పేరు పెట్టిన సంఘం కాపరి అది కాదు, అది మామూలుగా అది భౌతిక రూపంగా. या किसी कलीसिया का एक नाम है, उस कलीसिया का चरवाहा है करके ऐसा नहीं, तो शारीरिक रूप से है। ఆత్మలను కాపాడి ఆత్మలను హెచ్చరించేవాడు, వాళ్ళ పాపాలను ఎత్తి చూపించేవాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేసేవాడు, వాళ్ళ పాపాలు వాళ్ళ యొక్క ఉంటే కప్పి పెట్టి వాళ్ళని హెచ్చరించేవాడు, అది కాపరి అంటే. वचन के द्वारा उनके पापों को उठा के दिखाने देने वाला, उनको बातें करने वाला और उनको वचन के द्वारा सावधान करने वाला होता है चरवाहा। అందుకే ఏమన్నాడు? इसलिए क्या कहता है? మీరు ఆ యెహెజ్కేలు పుస్తకంలో చూస్తే, आप यहेजकेल की पुस्तक में देखें, మరి 3వ అధ్యాయము 3रा अध्याय 19 నుంచి 21 వరకు రాసిన మంచి మాటలను చూడండి అక్కడ. కాకపోతే 20 చూడండి, అక్కడ 20వ వచనం చూడండి. 3:20 యెహెజ్కేలు 3रा अध्याय 3:20 20वां वचन చదవండి. फिर जब धर्मी जन अपने धार्मिकता से फिर कर कुटिल काम करने लगे और मैं उसके सामने ठोकर रखूं तो वह मर जाएगा, क्योंकि तूने जो उसको नहीं चिताया इसलिए वह अपने पाप में फंसा मरेगा, और जो धार्मिकता के कर्म उसने किए हों उनकी सुधि ना ली जाएगी, पर उसके खून का लेखा भी तुझी से लूंगा। చూసారా?
అంటే మనం హెచ్చరించవచ్చు, తప్పు లేదు. हम सावधान कर सकते हैं, गलत नहीं है। వాళ్ళ గురించి మొత్తం బయట వాళ్ళ బ్రతుకంతా ఇప్పి చెప్పమని చెప్పలా, उनके बारे में खुल्लम खुल्ला बाहर जाके बताओ करके नहीं बोला है, ఇప్పి చెప్పమని చెప్పలా. खुल्लम खुल्ला बताओ करके नहीं बोला है। కప్పు దాన్ని, ढको उसको, అట్లా ఉంచు, ऐसे ढक के रखो, ప్రార్థన చేయి, आप प्रार्थना करो, హెచ్చరించు. सावधान करो। నీ వల్ల కాకపోతే अगर आपसे नहीं हो पा रहा, కాపరితో పంచుకో, पासवान से बताओ, కాపరితో పంచుకో. पासवान से बताओ। తెలుగులో చూడండి ఏమన్నాడు, తెలుగులో నీతి గలవాడు ఆ తన నీతిని విడిచి నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున దుర్నీతిని అనుసరించిన ఎడల నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా నేను అతని ముందు అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును. అతను మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపమునకు రాకుండా పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకము రాకుండా అతడు తన దోషమును బట్టి అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అయితే ప్రాణ విషయములో అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. చూసారా, ఎక్కడైనా సరే कहीं पे भी క్రైస్తవులకే చెప్పటం కాదు, क्रिश्चियन लोगों को ही नहीं बताना। బయట అన్ని జనులు ఏదైనా తప్పు చేసిందా, बाहर कोई अन्य जाति लोग गलत నీకు అది కనపడినా आपको वो दिखाई दे, వెంటనే చెప్పాలి, तुरंत बताना है ఇది తప్పు. ये गलत है। వాళ్ళ గురించి నువ్వు చెప్పకుండా పోయి వాళ్ళని ఎండేసే కంటే उनके बारे में आप उन्हें ना बताते हुए बाहर जाके उनके विषय में चुगली करो, इससे अच्छा है। ఎండేసే కంటే चुगली करने से వాళ్ళు अच्छा है డైరెక్ట్ గా ఆలోచిస్తే మంచిది. सीधा जाके उनसे बोलो। ఎప్పుడైనా నా అలవాటు ఒక్కటే, हमेशा मेरी एक ही आदत है, వాక్యంలో చెప్తాను నేను, मैं वचन में बताता हूँ। ఆ వాక్యంలో చెప్పినప్పుడు ఆ వాక్యం వెలుగులో తను సరి చేసుకున్నాడు. वचन की ज्योति में उसने अपने आप को सुधार लिया तो अच्छी बात है। కొన్నిసార్లు అడుగుతాను నేను, कई बार मैं पूछता हूँ, కానీ लेकिन ఈ కొన్నిసార్లు ఈ సైతాడు ఏం చేస్తాడంటే कई बार ये शैतान क्या करता है, ఈ వాక్యం చెప్పేటప్పుడేమో వాళ్ళ తప్పులు ఉండగానే వాళ్ళు కప్పుకొని నన్ను కాదులే చెప్పి దులుపుకొని వెళ్తా ఉంటారు. कई बार शैतान क्या करता है, वचन सुनते समय वचन उनके बारे में ही है, लेकिन वो अपने आप को झाड़ लेते हैं, अरे मेरे बारे में नहीं है, నన్ను కాదులే. मेरे बारे में नहीं है। కొంతమంది ఏమో कुछ लोग तो నవ్వుతూ దాన్ని అట్ట నవ్వుతూ తేల్చేస్తారు, దాటేస్తారు. हंसकर उस बात को छोड़ అంటే देते हैं, కప్పుకుంటారు వాళ్ళు, मतलब अपने गलतियों को ढक लेते हैं, కప్పుకుంటారు. ढक लेते हैं ఇతరులు ఏమో ఇప్పి చెబుతా और ఉంటారు, दूसरों को तो खोल कर बताते रहते हैं। వాళ్ళు ఏమో కప్పుకుంటారు, अपनी बातों को तो ढक के रखते हैं, నవ్వుతూ తీసేస్తారు. हंसते हुए और झाड़ लेते हैं। కానీ लेकिन ఇక్కడ జాగ్రత్త మనం వేసింది ఏంటంటే यहाँ पे ध्यान से हमें क्या सुनना चाहिए, ఆ అధర్మాన్ని ఆ అవినీతిని వెంటనే చెప్తే మంచిది. उसकी ये गलत काम को तुरंत बता दे तो अच्छी ఇప్పుడు बात है। నేను కొంతమందిని వాక్యం చెప్పినా వీళ్ళు సరిగా అవట్లేదు, వీళ్ళని హెచ్చరిద్దామని స్వయంగా పోయి హెచ్చరిస్తే ఆ తర్వాత వాళ్ళలో ఇంకా సాతానుడు వాళ్ళలో ప్రవేశం మొదలుపెట్టాడు. कई बार वचन के द्वारा बताने पर ये लोग नहीं सुधर ले, सीधा जाके मैं बताऊं करके जब जाके बताता हूं तो उनके अंदर और शैतान घुस जाता है। ఎలా వచ్చింది తెలుసా, कैसे, మీ యేసు ప్రభు అన్నాడు, यीशु मसीह ने कहा మీలో ఒకడు నన్ను అప్పచెప్పబోతున్నాడు అని చెప్పాడు. तुम में से एक मुझे पकड़वाने वाला है। అప్పుడు యోధా ఇస్కరియోతు పక్కనే ఉన్నాడు, तब यहूदा इस्करियोती बगल में ही था, నవ్వుకుంటా ఉన్నాడు, हंसते हुए, నాకు తెలియదులే అన్నట్టుగా मुझे ఉన్నాడు. कुछ नहीं पता। యేసు ప్రభు అనుకున్నాడు, यीशु मसीह ने सोचा, ఈ మాట చెప్తే వెంటనే పశ్చాత్తాపడి నా కాళ్ళ మీద పడయ్యా నన్ను క్షమించయ్యా అని అంటాడేమో అనుకున్నాడు. यीशु मसीह ने सोचा तुरंत पश्चाताप करेगा, मेरे पैरों पे गिरेगा और बोलेगा प्रभु मुझे क्षमा करो, కానీ అలా కాదు, लेकिन ऐसा नहीं, మెదలకుండా ఊరుకున్నాడు, चुपचाप रहा, నవ్వుకుంటాడు బహుశా, हंसा होगा शायद, అనుకున్నా ఆయనకేం తెలుసులేదు. अरे उनको क्या पता। వెంటనే ఆ శిష్యులు అనుకున్నారు, तुरंत चेलों ने सोचा ఎవరు నేనా क्या मैं हूँ, నేనా क्या मैं हूँ, నేనా मैं हूँ, నేనా मैं हूँ। మన ఏదో అడిగాడు. यहूदा इस्करियोती ने भी पूछा। చూడండి देखिए సత్యానికి ఎట్ట రంగు పూసేసాడు చూడండి. सच्चाई को किस तरह ढक दिया। ఈనాడు క్రైస్తవులకు అదే పని చేస్తున్నారు పిల్లలు. आजकल क्रिश्चियन लोग भी यही काम कर रहे हैं। చిన్న చిన్న పాపాలు పట్టుకునే భూతద్దం లాంటి వాక్యం అనే ఎలుగు లేకపోతున్న మనుషులు छोटे छोटे पाप को ऐसे ही पकड़ के रखते हैं, वचन की ज्योति उनके अंदर है ही नहीं, కప్పుకుంటున్నారు, ढक చక్కగా रहे हैं, కప్పుకుంటున్నారు, अच्छे से अपने आप को ढक रहे हैं, పాపాలని దాచుకుంటున్నారు. अपने सब पापों को छुपा అంటే के रखते हैं। వాళ్ళకు వాళ్ళే విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. वो अपने विरोध में ही कार्य कर रहे हैं, రేపు వాళ్ళకే వచ్చింది ఆ శాపం, कल के दिन ही उन्हें शाप लगेगा। కానీ హెచ్చరించిన వాళ్ళకి ఏమీ ఉండదు. जो चेतावनी दे रहे हैं, सावधान कर रहे हैं, उनके लिए कुछ नहीं होगा। హెచ్చరించిన వారికి ఏమీ ఉండదు. जो चेतावनी दे रहे हैं कुछ नहीं होगा। ఇప్పుడు హామ్ పరిస్థితి అదేంది, हाम की हालत भी यही हो गई। హామ్ ఏం చేయాలి, हमको क्या करना था, వెళ్ళి కప్పాలా, उसको जाके ढकना था, చుప్చాప్ ఉండాలి. चुपचाप रहना था, తండ్రి కదా అది, पिता है, కప్పాలి. ढकना था। కానీ ఏం చేశాడు, लेकिन क्या किया, పోయి जाकर మొత్తం ఇప్పి చెప్పేశాడు. खुल्लम खुल्ला बता दिया। ఎంత తప్పు తెలుసు, कितनी गलत है, ఎంత తప్పు. कितनी गलत बात है। మరి వెంటనే ఆ ఇద్దరు మరి అన్నలు వచ్చి ఏం చేశారు, तुरंत दोनों भाइयों ने आके क्या किया, చక్కగా కపడా తీసుకున్నారు, एक कपड़ा लिया, వెనక్కి నడుస్తూ వచ్చారు, पीछे पीछे उल्टा चलते हुए आए వచ్చి చక్కగా కప్పేశారు. और आकर ढक दिया। కానీ लेकिन ఇక్కడ చూస్తే यहाँ पे देखा जाए, హాము చేసినటువంటి ఆ యొక్క చెడ్డ పనికి
తన యొక్క వంశమే శపించబడింది పిల్లారా. हाम ने जो एक गलत काम किया इसकी वजह से उसका वंश को ही शाप लग गया। చూడండి, देखिए, నోవాహు నీతిమంతుడు, नूह धर्मी इंसान है, తన తరములో నిందారహితుడు, अपनी पीढ़ी में निंदा रहित है, దేవునితో కూడా నడిచిన వాడు. परमेश्वर के साथ चलने वाला ఇది है। బైబిల్ స్పష్టంగా చెప్తుంది. बाइबल ये स्पष्ट रूप से बताती है। ఇది ఆదికాండం 6:9 మీరు చదివితే ఉంటది. ये उत्पत्ति 6:9 में पढ़ेंगे तो आपको 6:9 చదవండి. 6:9 అక్కడ క్లియర్ గా రాయబడి वहाँ ఉంది. पे చూడండి साफ साफ लिखा है, చూడండి. नूह की वंशावली ये है, नूह धर्मी पुरुष और अपने समय के लोगों में खरा था ఆ, और नूह परमेश्वर ही के साथ साथ चलता रहा। చూసారా? మరి అలాంటి నీతిమంతుని తప్పుని విప్పినటువంటి హాము శాపానికి గురయ్యాడు పిల్లారా. ऐसे धर्मी इंसान की छोटी सी लापरवाही को शैम ने खुल्लम खुल्ला बता दिया हाम ने, तो वो शापित हो गया। కానీ लेकिन కప్పినటువంటి షేము యాపేతులు ఆశీర్వదించబడ్డారు. जिन्होंने ढका शेम और एपेत उन्होंने आशीष पाया। అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా? इसलिए बाइबल क्या कहती है, తండ్రుల దోషమును కుమారుల ఒడిలో వేస్తున్న నిర్గమాకాండం 25లో, निर्गमन నిర్గమాకాండము निर्गमन 25 చదవండి, 20वां अध्याय 5वां वचन पढ़िए। చదవండి. तू उनको दंडवत ना करना, ना उनकी उपासना करना, क्योंकि मैं तेरा परमेश्वर यहोवा जलन रखने वाला परमेश्वर हूँ, और जो मुझसे बैर रखते हैं उनके बेटों पोतों परपोतों को भी पितरों का दंड दिया करता हूँ। అర్థమైందా? తెలుగు చదవండి. నీ దేవుడిని యెహోవానగు నేను రోషం గలవాడు, నీ దేవుడైన యెహోవా నేను రోషము కలిగిన వాడని, నన్ను ద్వేషించు వారి విషయములో నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద తండ్రుల దోషము కుమారుల మీదకి వచ్చుద్ది. చూసారా? కొన్నిసార్లు పిల్లరా कई बार प्रिय, మనకి నేర్పటానికి ఇటు పిల్లల మీదో, ఇటు భర్త మీదో, ఇటు భార్య మీదో ఏదో విధంగా దేవుని యొక్క శాపం వచ్చేస్తుంది. हमें सिखाने के लिए कई बार बच्चों के ऊपर, पति के ऊपर या पत्नी के ऊपर कुछ ना कुछ शाप लग जाता है। కొన్నిసార్లు మనం తెలిసి చేస్తాము, కొన్నిసార్లు తెలియనట్టు నటించి చేస్తా ఉంటాం. कई बार हम जानबूझ के करते हैं, कई बार हमें पता नहीं करके नाटक करते हुए करते हैं। ఇక్కడ చూడండి, यहाँ पे देखिए, హాము చేసిన తప్పుకి హాము యొక్క కుమారుని కానాను క్షపించేసేసి, हाम ने जो गलती की उसकी वजह से उसके बेटे कनान शाप हो गया। మరి కానాని అందరినీ దేవుడు శపించేశాడు. सब कनानियों को परमेश्वर ने शाप दे दिया। మరి షేము వంశావళిని ఆశ్రయించబడింది, शेम की वंशावली आशीष पाई, యాపేదు వంశావళి ఆశ్రయించబడింది. येपेत की वंशावली भी ने भी आशीष पाई, కానీ लेकिन హాము యొక్క సంతానం మరి శపించబడింది. हाम के संतान शापित। ఈనాడు కూడా హాము యొక్క వంశం నుండే ఫిలిస్తీన్లు వచ్చారు. చూసారా? आजकल भी हाम के वंश से ही फिलिस्तीनी लोग आए हैं। ఇప్పుడు देखा आपने? కూడా ఫిలిస్తీన్లకి ఇజ్రాయెల్కి ఎప్పుడు గొడవలు జరుగుతారు. अभी भी फिलिस्तीनियों और इजरायलियों के बीच में हमेशा ఎప్పుడు గొడవలు लड़ाई జరుగుతారు, झगड़े होते रहते ఎప్పుడు हैं, గొడవలే. हमेशा लड़ाई झगड़े। చూడండి, देखिए, ఎవరు గొడవలు ఆడతారు, कौन लड़ाई झगड़े करते हैं, ఎవరు గొడవలు ఆడేది? कौन करता है? ఫిలిస్తీన్లు. फिलिस्ती लोग। ఈనాడు ఒక आजकल క్రైస్తవుడు గొడవ ఆడుతున్నాడంటే వాడు దేవుని బిడ్డ క్రీస్తు సంతానమా ఫిలిస్తీన్ల సంతానమా? आजकल एक क्रिश्चियन लड़ाई झगड़ा कर रहा है तो वो मसीह की संतान है या फिलिस्ती की? మొట్టమొదట सबसे पहले ఆదిలో आदि में మొదట్లో सबसे ఇద్దరు पहले భార్యలు ఉంది. ఎవరికి? 2 पत्नियां किसकी थी? ఎవరికి చెప్పండి? बताइए किसकी? కయ్యనుకు ఒక సంతానాన్ని, केन की संतान, లెమెక్కి. लेमेक। మరి కయ్యూరు సంతానాన్ని దేవుడు శపించేసేసాడు. केन की संतान को परमेश्वर ने ఆ शाप दे दिया। కయ్యూరు సంతానం శపించడం వలన ఆ ప్రభావం లెమెక్ మీద పడింది. హత్య కూడా చేశాడంట, 2 భార్యలు కూడా ఉంచుకున్నాడంట. उसका प्रभाव लेमेक के ऊपर पड़ा, उसने हत्या भी करी और 2 पत्नियों को रख लिया। సెలవుల్లో నేను ఒక కుర్రోడితో కలిశాను. छुट्टियों में मैं एक जवान लड़के से मिला। అన్నాడు ఆ కుర్రోడు, उस लड़के ने कहा, పాస్టర్ గారండి, पास्टर जी, అతను నోరిప్పితే ఎంత ఆరాధన చేస్తాడంటే, मुंह खोले तो इतनी अच्छी आराधना करता है, ఎంత మంచిగా పాటలు बहुत పాడతాడంటే, ही अच्छे गीत गाता है, కానీ ఆయనలో ఒక లోపం ఉంది. लेकिन उसके अंदर एक कमी है। ఎందుకంటే क्योंकि అక్కను చేసుకున్నాడు, అక్క చెల్లెల్ని చేసుకున్నాడు. उसने एक स्त्री से शादी करी और उसकी बहन से भी शादी करी, అక్కను చేసుకున్నాడు, दीदी से किया అక్క చెల్లెల్ని కూడా और उसकी చేసుకున్నాడు. बहन से भी शादी की। కానీ స్టేజీ మీద ఎక్కితే పాట పాడుతుంటే, ఓ ఆరాధన చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటది అంకులు అన్నాడు. लेकिन स्टेज पे चढ़ के वो गीत गाए और आराधना करे तो बहुत ही आनंद लगता है। వీళ్ళారా, प्रियो, అతను ఏం చేస్తున్నాడు? वो क्या कर रहा తన है? పాపాన్ని కప్పుకొని अपने पाप को ढककर ఈ ఆరాధనలని దేవుడు అని చెప్పి ఇప్పి అందరికీ కొల్లంగా చెప్తున్నాడు. ये आराधना परमेश्वर के बारे में खुल्लम खुल्ला बता रहा है। పాపాలేమో కప్పుకున్నాడు, अपने पाप को तो ढक रहा है, దేవుని ఇప్పి అందరూ చెప్తున్నాడు. परमेश्वर के बारे में तो खुल्लम खुल्ला सब అసలు बता रहा है। దేవుడికి ముందు అసలు ఏం కావాలి? सबसे पहले परमेश्वर को क्या चाहिए? ముందు ఏం కావాలి? क्या चाहिए? పాట పాడాల్సిందే, गीत गाना ही, ఆరాధన आराधना చెయ్యాల్సిందే, करना ही, వాయిద్యాలు వాయించాల్సిందే,
చేసిందే बात ये కానీ बतानी నువ్వు है। కప్పుకున్నటువంటి ఆ పాపాన్ని ఒప్పుకో. लेकिन जिस पाप को तुमने ढक के रखा है उसे मान लो। ఒప్పుకుంటే బాగుండేది. हाँ अगर मान लेता तो अच्छा అయ్యో होता। నేను తప్పు చేశాను, अरे मैंने गलती की, అయ్యో నేను తప్పు अरे చేశాను, मैंने गलती की, నన్ను క్షమించంటే मुझे బాగుండేది. क्षमा करो बोलता तो ఈనాడు अच्छा रहता। ప్రియులారా आजकल प्रियो, క్రైస్తవులు ఎవరు కూడా कोई भी क्रिश्चियन, వాళ్ళ తప్పు జరిగిందని చెప్పిన సాక్ష్యం చెప్తారా ఎవరన్నా? कोई भी है मैंने गलती की है करके गवाही बताने वाला। మొన్న మీరు చెప్పిన వాక్యం పాస్టర్ నాకు చాలా బాగా తగిలిందండి, ఆ వాక్యం ద్వారా నేను నా తప్పుని తెలుసుకొని చెప్తారు ఎవరన్నా कोई సాక్ష్యం? बता सकता है पास्टर जी आपने परसों जो वचन बताया वो मुझे छुआ, मैंने अपनी गलती को मान लिया करके చెప్పరు. कोई गवाही बता सकता है? नहीं बताता। ఏదో మేలు జరిగితే మేలు చెప్తారు, कोई भलाई हो गया जीवन में तो वो बताते हैं, మేలు చెప్తారు. भलाई నేను बताते ఎప్పుడు हैं। అన్నాను ఒకసారి, मैंने एक बार कहा था, వాక్యం విన్నప్పుడు కనీసం దాంట్లో ఈ వాక్యం నాకు నచ్చింది పాస్టర్ చాలా బాగుందని ఒక మెసేజ్ పెట్టని చెప్పాను నేను. वचन सुनने के बाद कम से कम पास्टर जी ये वचन मुझे छुआ, मुझे बहुत अच्छा लगा ఈ करके వచ్చిన मैसेज ద్వారా నేను कीजिए। ప్రభావితం అయ్యాను, इस वचन के द्वारा मैं प्रभावित हो ఈ गया, వచ్చిన ద్వారా నా తప్పు తెలియబడింది పాస్టర్ इस గారండి. वचन के द्वारा मेरी गलती को मैं पहचान गया। నిజంగా ఈ రోజు దేవుడు ఎంత చక్కగా మాట్లాడు మీతోటి. सच में पास्टर जी आपके द्वारा परमेश्वर ने कितने अच्छे से बात की है। ఇట్లాంటి యథార్థవంతులు దేవుడితో నడిచే వాళ్ళు ఎవరైనా ఉంటారా? इस तरह खरे लोग प्रभु के साथ चलने वाले कोई हैं क्या? దేవుడు అంటే ఎవరు? వాక్యమే. परमेश्वर मतलब कौन है? ఆ वचन है। వాక్యానుసారంగా నడిచేవాడు. वचन के अनुसार चलने वाला। కానీ నోవాహు लेकिन नूह దేవుడితో నడిచాడు. प्रभु के साथ అంటే चला। దేవుడు చెప్పిన మాటల ద్వారా చక్కగా తన జీవితాన్ని కట్టుకున్నాడు. मतलब प्रभु की बातों के अनुसार ही उसने अपने जीवन को अच्छे से बनाया। అలానే इसी तरह ఈ రోజుల్లో కూడా आजकल भी మనం కూడా हम भी ఆ శపించినటువంటి సంతానంలో మనం పాలిముంపులు కాకూడదు పిల్లలు. शापित हुए संतान से कोई मेलजोल हमें नहीं रखना चाहिए। హత్య చేసింది కయ్యూను సంతానం, हत्या किया केन की संतान ने, ఇద్దరు భార్యలుంది అతనికి, दो पत्नियां थी उसी మళ్ళీ అతను అంట తాగుతాడంట. మళ్ళీ और वो ज्यादा पीने वाला भी है। ఒక రోజు एक दिन ప్రోగ్రామ్ తాగొచ్చాడంట, वो पास्टर जी प्रोग्राम देने के लिए शराब पी के आए, తాగొచ్చాడంట. शराब पी के आए। అప్పుడు తన అంట, तब इस व्यक्ति ने అంకులు कहा, నువ్వు స్టేజ్ ఎక్కకపోతే బాగుంటుంది అంకుల్. अंकल जी इस समय आप स्टेज पे नहीं चढ़ेंगे तो अच्छा होगा, వద్దు అంకులు मत चढ़ो, నువ్వు వెళ్ళిపో అన్నాడు. आप चले जाओ बोला। వెళ్ళిపోయాడంట. चले गए। ఒకసారి తన ఇంటికి వెళ్తే एक दिन उनके घर गए तो ఒక అక్క ఒక రూములో అంట, అది ఎదురుగా చెల్లెలంట. दीदी तो एक कमरे में, उसकी बहन दूसरे कमरे అంటే में। ఇద్దరు భార్యలు అతను. मतलब दो पत्नियां हैं। ఏం కప్పుకున్నాడు అతను? उसने क्या ढक रखा है? పాపాన్ని కప్పుకున్నాడు. अपने पाप को ढक रखा అందుకనే है। इसलिए మరి మీరు ఒకసారి యోబు యొక్క ఆ యోబు గ్రంథాన్ని తెలిసి एक बार 8వ అధ్యాయం చూస్తే, अय्यूब की पुस्तक 8वां अध्याय आप देखें, 8వ అధ్యాయం 8वां अध्याय, 8వ అధ్యాయంలో కింద చూస్తే, మీరు 8వ అధ్యాయంలో 8वें अध्याय में 5వ వచనం చూస్తే, 5वें वचन में देखें, నువ్వు జాగ్రత్తగా దేవుని ఎదికిన ఎడలా, సర్వశక్తులకు దేవుని బతిమాలు కొని ఎడలా, నీవు పవిత్రవై యథార్థవంతువైన ఎడలా నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం వర్ధిల్లింపజేయును. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. तो भी यदि तू आप परमेश्वर को यत्न से ढूंढता और सर्वशक्तिमान से गिड़गिड़ा कर विनती करता, और यदि तू निर्मल और धर्मी रहता तो निश्चय वे तेरे लिए जागता और तेरी धार्मिकता का निवास फिर जो का त्यों कर देता। చూసారా మన కుటుంబాలు ఎంత ఆశ్రయించబడుతుంది, हमारा परिवार कितना आशीष మన पाएगा, బిడ్డలు ఎంత ఆశ్రయించబడతారు. उनके बच्चे कितने आशीष पाएंगे। నీతిని ఎతకాలంట. धार्मिकता की खोज करनी चाहिए। కొంతమంది చూడండి, कुछ నాకు लोगों को చాలా देखिए, దుఃఖం వేస్తుంది मुझे बहुत दुख लगता है, కానీ ఏం చేయగలం? लेकिन हम क्या कर सकते వాళ్ళని हैं? బలవంతం చేయలేము. उनको जबरदस्ती नहीं कर सकते। ఎందుకంటే గుర్రాన్ని ఆ నీటి వరకు తీసుకురావచ్చు గాని తాగమని అక్కడ కొట్టి తన్ని బలవంతంగా నీరు త్రాగించలేము మనం. घोड़े को हम पानी पीने तक लेके आ सकते हैं, लेकिन मार मार के पीने के लिए जबरदस्ती नहीं कर सकते। కానీ ప్రవక్తలు అందరూ కూడా సాటుని ఏడ్చారని బైబిల్ రాసిపడింది. बाइबल में लिखा है इस विषय में नबी लोग रोते थे, ఎందుకనంటే क्योंकि కొంతమంది వాళ్ళు చేసింది తప్పును గ్రహించకపోగా మనం చెప్పినా గానీ ఆ తప్పుని కప్పిపుచ్చి మనల్ని తప్పుడు వాళ్ళు చేస్తున్నారు ఈ మధ్యన. आजकल जब उनको वचन के द्वारा बताया जाता है ये गलत है, आप खुद को तो समझते नहीं कि मैंने गलत किया है, और ऊपर से अपने आप को ढककर आपने गलत बताया है करके కొన్నిసార్లు बोलते हैं। తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఎంతో శాందారుగా ఉన్నది నాది నా లైఫ్ అన్నట్టుగా దాన్ని అసలు పట్టించుకోకుండా ఉంటున్నారు కొంతమంది. कुछ लोग जब बताया जाता है तुमने ये गलती की है तो उस पर ध्यान ही नहीं देते और मेरा जीवन बहुत ही शानदार है करके दिखाते हैं। చాలా మంది చూశాను నేను, मैंने कुछ लोगों को देखा है, అనేక సంఘాలు వాళ్ళు, बहुत से कलीसिया के लोग, ఏ సంఘమైనా సరే कोई सी भी कलीसिया ना के फोन लोग नहीं जाता। मुझे फोन करते हैं, నాకు కడుపులో రాయి ఉందని, मेरे पेट में गोला है, ఎప్పటి నుంచో నాకు కడుపులో నొప్పి ఉందని, कब से मेरे पेट में दर्द हो रहा है, రాత్రులు కూడా ఫోన్ చేస్తారు. रातों को भी फोन करते నాకు हैं। ఒకటే బాధేస్తుంది, मुझे एक ही दुख लगता వాళ్ళ పాస్టర్లు హాయిగా నిద్రపోతా है, उनके ఉంటారు, पास्टर जी तो आराम से सोते रहते हैं, హాయిగా నిద్రపోతారు. आराम से सोते रहते हैं। నాకు 2 3 ఫోన్లు मुझे చేస్తారు. 2-3 बजे फोन करते हैं, పాస్టర్ గారండి पास्टर जी ఇదైపోతున్నానండి, मेरे पेट में दर्द इधर आ रहा है, इधर ऐसा हो रहा है, वैसा हो रहा है, మీ వెంటనే లేచి ప్రార్థన फिर చేస్తాను, मैं तुरंत उठ के प्रार्थना करता हूँ, ప్రార్థన చేస్తాను, प्रार्थना వాళ్ళకి करता కొన్ని हूँ, సలహాలు చెప్తాను, उनको कुछ सलाह देता हूँ, నేను కావాలంటే ఉపవాసం ఉంటాను. हो सके तो मैं उपवास भी रखता हूँ। అవి తగ్గిన తర్వాత वो ठीक होने के बाद అసలు మనం ఎవరు వాళ్ళకి తెలియదు అంటారు.
हम कौन है जानते ही नहीं, అసలు ऐसे మనం ఎవరో रहते हैं। తెలియనట్టు ఉంటారు. जानते ही नहीं हमें, ఆ ऐसे మొదటి इंसान ఆరాటం रहते हैं। ఉండదు ఇక. पहले जैसा जोश नहीं ఆ रहता, మొదటి ఆరాటం ఉండదు पहले వాళ్ళకి. जैसा जोश नहीं మళ్ళీ रहता। అదే ఇప్పుడు నీ కోసం వాళ్ళు పట్టించుకున్నారా? क्या तुम्हारे विषय में तुम्हारे पास्टर ने ध्यान दिया? నీ భాష ధ్యానం ఇచ్చాడు నీ तुम्हारे కోసం. पास्टर ने ध्यान दिया? ఎప్పుడు నీ సలహా ఇచ్చాడా? कभी आपको सलाह दिया? నీకు ఆపదలో నిన్నేమన్నా కనికరించాడా? मुसीबत के समय तुम पर कुछ दया किया? దివారాత్రులు నీకేమైనా సలహాలు ఇచ్చాడా? दिन रात आपके विषय में कुछ सलाह दिया? ఏ ఉండదు. कुछ नहीं दिया। మళ్ళీ అటే పరిగెత్తా ఉంటారు. फिर उधर ही दौड़ते रहते हैं। మనకు జాలేస్తుంది. फिर हमें तरस आता అరే है, నీ గుడ్డోడు ఎటు వెళ్తున్నాడు? अरे अंधा किधर जा रहा है? బాధలో ఉన్నప్పుడేమో పాష గారండి అదైందండి ఇదైందండి, నాకు కొంచెం ప్రార్థన చేయండి, నన్ను ఆదరించండి, నన్ను గౌరవించండి, అయ్యో ఇదైపోతున్నాను అంటారు. दुख के समय तो पास्टर जी मेरी मदद करो, प्रार्थना करो करके हमें विनती करते हैं। నాకు చాలా బాధేస్తుంది मुझे కొన్నిసార్లు. बहुत दुख लगता है, కానీ लेकिन మనకు దేవుడు చెప్పినటువంటి ఆ కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. प्रभु ने जो हमें जिम्मेदारी दी है उसे हमें पूरा ही करना है। అది కాపరి. वो है पासवान, అదే కాపరి. वही है पासवान। కాపరి అంటే पासवान मतलब, అని కాపరి అనిపించుకోవటం చాలా ఆనందమే గాని, पासवान कहलाना तो बहुत आनंद की बात है। కాపరి తత్వాన్ని దైవత్వాన్ని నిర్ణయించేటప్పుడు ఎంత కఠినంగా ఉంటుందో ప్రియులారా. जो पासवान के तत्व को, ईश्वरत्व का जब निर्णय किया जाता है, बहुत ही कठोर होता है। కొంతమంది గౌరవిస్తారు, గౌరవించలేరు. कुछ लोग इज्जत करते हैं, कुछ लोग नहीं करते। అయ్యో మమ్మల్ని ఇంతగా ఆధ్యాత్మికంగా నడుపుతున్నాడే, ప్రతి విషయాన్ని ఎత్తి చూపిస్తున్నాడే, ఎంత మన కాపరి అనేది ఆత్మలకు కాపరి, సంఘానికి అనుకోబాకండి ఎప్పుడు. कभी भी ये मत सोचिए कि ये कलीसिया का पासवान है, ये आत्माओं का నీ पासवान है। ఆత్మలకు కాపరి. అది आपके आत्माओं का पासवान है। ఏదో ఒక సంఘము సహవాసం మామూలు పేర్లు, భౌతిక పేర్లు, कलीसियाओं के तो नाम होते हैं अलग అది अलग। కాదు అసలు కాపరి అంటే. पासवान मतलब वो కాపరి नहीं। అంటే నీ ఆత్మకు కాపరి, पासवान मतलब आपके आत्मा का पासवान, నీ జీవితాన్ని ఆత్మలోకి నడిపించే కాపరి, आपके जीवन को आत्मा में चलाने वाला నిన్ను पासवान, హెచ్చరించే కాపరి, आपको सावधान करने वाला నిన్ను पासवान, లోతుల్లోకి నడిపించే आपको కాపరి, गहराई में चलाने నీకు वाला पासवान, సత్యాలను బోధించే आपको కాపరి. सच्चाई అది प्रकट करने కాపరి वाला తత్వం पासवान। అంటే. यही है ఆ पासवान का लक्षण। కాపరి తత్వమే నోవాహులో ఉంది పిల్లలు. यही पासवान का लक्षण नूह के अंदर है। నోవులో ఉంది, नूह के अंदर, నోవాహులో ఉంది. नूह के अंदर है। కానీ लेकिन నోవాహులో नूह में, ఉన్న ఆ యొక్క మంచి తత్వాన్ని నూహ్ के కుమారుడు గమనించలేకపోయాడు. नूह के अंदर के उस अच्छे लक्षण को पुत्र नहीं पहचान पाया। అందుకే इसलिए నోవాహు యొక్క ఆ హాము యొక్క కొడుకు శపించబడ్డాడు. ఇప్పుడు కూడా శ్రాపితంగానే ఉండరు. हाम का बेटा शापित हुआ, अभी भी वो सब लोग शापित है। అందుకని మనం కూడా इसलिए हमें भी క్రైస్తవ్యం అనే దాన్ని क्रिश्चियन का जो जीवन ఒక है, అనుభవపూర్వకంగా, एक अनुभव ఒక पूर्वक, క్రియారూపంగా एक क्रिया के अनुसार। మన ఆదాం కూడా చూడు, ఆదాం అంట आदाम ఒప్పుకోకుండా కప్పుకున్నాడంట. आदाम ने माना नहीं अपनी गलती, उसने ढक लिया, ఎక్కడ సెట్ సాట్కి వెళ్ళిపోయాడు. पेड़ के पीछे छुप गया, సెట్ సాట్కి వెళ్ళిపోయాడు. पेड़ के पीछे छुप गया। ఈనాడు కూడా आजकल भी చాలా మంది పాపాలని ఒప్పుకోకుండా దాచుకుంటున్నారు. बहुत से लोग अपने पापों को मानते नहीं, छिपा लेते हैं। అది చెప్పడం ఒక సిగ్గు అనుకుంటున్నారు. ये बताना भी शर्म की बात है करके सोचते సిగ్గు हैं, అనుకుంటున్నారు. शर्म की बात सोचते हैं। ఏదైనా లోట్లు ఉంటే कोई कमियां हैं, పాస్టర్ అని చెప్పండి, ఇట్లా ఉంది నా పరిస్థితి, కొంచెం దీనికి ఒక మార్గం చూపించండి అని అడగడం తప్పు లేదు. पास्टर जी आप कुछ बताइए, मुझे सलाह दीजिए, मेरा मार्ग कुछ ऐसा हो रहा है करके बताने में गलती नहीं है। నేను అంటాను, मैं कहता हूँ మీరు ఏ డౌట్లను అడగండి, कोई भी डाउट है पूछिए, ఏదైనా అడగండి, कोई सा भी डाउट నాకు पूछिए, ఇసుకుండదు. मैं तंग नहीं आऊंगा। ఎప్పుడైనా ఫోన్ చేయండి, कभी भी फोन कीजिए, రాత్రులు ఎప్పుడైనా ఫోన్ చేయండి. रात को कभी भी फोन कीजिए। అలాంటి పాస్టర్ కాదు, నేను బిజీలో ఉండను, నేను ఫోన్ ఎత్తను అంటాను. मैं ऐसा पास्टर नहीं हूँ कि मैं बिजी हूँ, मैं फोन नहीं उठाऊंगा కొంతమంది करके పాస్టర్లు बोलना। ఫోన్లే ఎత్తరు అసలు. कुछ पास्टर लोग तो फोन ही नहीं అట్లా उठाते, ఎత్తపాటం అంటే షాన్ అంట. ऐसे नहीं उठाना एक शान की बात समझते ఒక हैं। పాస్టర్ గారు నా పక్కన ఉన్నాడు, एक पास्टर जी मेरे बगल में बैठा था, ఫోన్ వస్తుంది, फोन आ रहा था उनको, ఎత్తట్లా. वो उठा रहे नहीं थे। వీళ్ళు సంఘస్థులే అంటున్నాడు. वो मुझसे कह रहे थे मेरे कलीसिया के लोग हैं। మరి ఎత్తు అన్నా, मैंने कहा तो उठाओ। ఎత్తకూడదు. वो कहने लगे कि नहीं उठाना नहीं चाहिए, మనం బిజీగా ఉంటే గౌరవం, हम बिजी हैं करके उन्हें पता चलेगा तो అదే గౌరవం అన్నాడు. इज्जत की बात है ये। నేను తప్పు అన్నాను. मैंने कहा ये गलत है। వాళ్ళు ఏ బాధలో ఉన్నారు, पता नहीं वो कौन सी వాళ్ళు परेशानी ఏ है, పరిస్థితుల్లో कौन ఉన్నారు, सी हालत में है, ఎంత वो దుఃఖంలో ఉన్నారు. कितने दुख में होंगे। నువ్వు కాపరివి, आप पासवान हो, ఫోన్ ఎత్తి फोन उठाओ, వాళ్ళకి సలహా ఇవ్వు, उनको सलाह दो, వాళ్ళకి కొంచెం తసల్లి మాట చెప్పు, तसल्ली वाली बातें నువ్వు बताओ ప్రార్థన చెయ్యి और प्रार्थना करो। అంటే కాదు అంటున్నాడు. वो कहता है नहीं ऐसा नहीं करना चाहिए। చూడండి, నేను తప్పును గద్దించాను, मैंने बोला कि ये गलत है, ऐसे नहीं करना తప్పు అని चाहिए, చెప్పాను. मैंने बता दिया गलत అప్పుడు है। నా గురించి చెప్పాను. तब मैंने अपने बारे में बताया। మా సంఘస్థులు గాని ఇంకెవరైనా సరే हमारे कलीसिया के लोग हों और कोई भी क्यों ना हो, ఎప్పుడు ఫోన్ చేసిన, कभी भी वो लोग फोन करें, రాత్రి 2 చేసిన, रात को 2 बजे करें, 3 చేసిన, 3 बजे करें, 4 గంటలు చేసిన, 4 बजे करें, 12 గంటలు చేసిన, 12 बजे करें, నేను ఫోన్ ఎత్తుతాను. मैं फोन उठाता हूँ। కాబట్టి పిల్లారా, इसलिए प्रिय, అది ఒక కర్తవ్యంగా మనం ఉండాలి. एक कर्तव्य से समझना चाहिए। మనం కూడా हम भी మరి ఎవరన్నా పాపాలు చేస్తే వాళ్ళ పాపాలు ఇప్పి అనేక స్థలాలు చెప్పటం కాదు, కానీ అవి దాచిపెట్టి, ఇప్పుడు ఎంతమంది చూడరా మన సంఘంలో మరి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మరి అనేక భయంకర బీమారు వాళ్ళు ఉన్నారు, కానీ ఇంతవరకు వాళ్ళ పేరు ఎవరు చెప్పలేదు.
हमारे कलीसिया में एड्स की बीमारी वाले और भयानक भयानक बीमारी वाले लोग हैं, लेकिन आज तक मैंने किसी का भी नाम नहीं लिया। నన్ను అన్నారు उन्होंने मुझसे कहा, చెప్పకండి పాస్టర్ पास्टर గారు, जी आप किसी को मत बताइए, మీకే చెప్తున్నాం हम పాస్టర్, सिर्फ आप ही को ही మీరు बताते हैं, ఏకాంతంగా ప్రార్థన. आप सिर्फ एकांत में प्रार्थना ఈ कीजिए। రోజు వరకు వాళ్ళ పేరు నేను సంఘంలో చెప్పలేదు, आज तक कलीसिया में उन लोगों के नाम मैंने नहीं बताया, కానీ దేవుడు కాపాడాడు. लेकिन प्रभु ने उन्हें बचाया। వాళ్ళకంటే వెనకొచ్చిన వాళ్ళు చచ్చిపోయారు కానీ మరి వాళ్ళు కాపాడబడ్డారు. उनके बाद जो लोग आए थे वो लोग तो मर गए, लेकिन वो लोग अभी तक जीवित हैं, ఎందుకంటే ప్రార్థన. क्योंकि सिर्फ प्रार्थना। పాపాలు ఇప్పు చెప్పటం కాదు కానీ पाप खोलकर बताना వాళ్ళకి नहीं, కప్పి పెట్టి వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళకి సలహా ఇవ్వటం గొప్పతనం. ढककर उनके लिए प्रार्थना करना ये महान बात है। అది హామును చూసుకుంటే अगर हमको చూడండి देखें, ఆ సంతానం శపించబడింది. वो संतान शापित हुई, మరి షేము యాపేతు సంతానం और शेम और यापेत की संतान ఆశీర్వదించబడింది. आशीष పాई। మరి ఆ యొక్క వంశము నుంచే యేసు ప్రభు వచ్చాడు. उसी वंश से यीशु मसीह आया। తల్లి ప్రార్థించారు, आइए हम प्रार्थना करें, ప్రార్థించారు. आइए हम प्रार्थना करें। సర్వశక్తిమంతుడు సర్వకృపాది వందనాలు నాయన. सर्वशक्तिमान कृपालु दयालु प्रभु ఈ धन्यवाद। రోజు నాయన आज మరి के दिन కప్పుతున్నామా విప్పుతున్నామా అనే విషయంలో తండ్రి మీరు దైవదూతలు మాట్లాడారు. ढक रहे हैं या खोल रहे हैं, इस विषय में अपने प्रभु के दास के द्वारा అవును ప్రభు, ఎన్న ప్రతి బిడ్డ నాయన प्रभु जितनों ने सुना है ఈ రోజు గ్రహించి सब समझकर నిజంగా మాలో ఉన్న లోపల ఉంటే సరి చేసుకుంటాం. अपने अंदर की कोई कमी है तो सुधार ఈ लेंगे। వాక్యం వాళ్ళ హృదయాలు తాకి వాళ్ళ జీవితాలను మార్చును. ये वचन के हृदय को छुए, उनके जीवन को बदल सके। నీ దాసుని ద్వారా ఈ కొద్ది వాక్యం యేసు నామములో దీవించును గాక. आपके दास के द्वारा ये छोटा सा वचन जो है प्रभु यीशु मसीह के नाम से आप आशीष कीजिए। आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल यम्मानिल बन के रहे। आमीन। आमीन। हालेलुया।